హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఎంతో టేస్టీ అయిన టమోటా బాత్ చేస్తున్నాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు చూసేయండి. మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం కొంచెం జీలకర్ర, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకున్నానండి. ఇందులో మనము రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కోసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకుందామండి. వీటిని దోరగా వేయించుకోవాలండి. మంటని సిమ్ చేసుకొని పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. అలాగే నేను ఈలోగా టమోటాలు, అల్లం ముక్కలు, వెల్లిపాయలు వేసుకొని నీళ్లు వేయకుండా ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను 2 గంటల సేపు ముందుగానే బియ్యం నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా ఇలాంటి రైస్ చేసేటప్పుడు ముందుగానే నానబెట్టుకుంటేనే అన్నం అనేది పొడి పొడిగా అలాగే చక్కగా ఉంటుందండి. ఎప్పుడైనా అది కూడా ఆరోగ్యమే. ముందుగానే నానబెట్టుకుంటే ఆ తర్వాత మనం ఈ టమోటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. సిమ్ చేసుకొని మెల్లగా వీటిని ఆయిల్ పైకి తేలేంత వరకు మనము వేయించుకోవాలండి. ఈ టమోటా బాత్ అనేది జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుందండి. మనం ఎవరైనా సరే లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేయచ్చండి. టేస్టీగా చాలా బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. బిర్యానీ కంటే కూడా మన టమోటా బాత్ ఎంతో రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారా, మంచిగా మెల్లగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈలోగా మనము కల్లుప్పు వేసుకుందామండి తగినంత. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూను మేర కారప్పొడి వేసుకుందామండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని తగినంత వరకు కారప్పొడి వేసుకుంటే సరిపోతుందండి. మనం ఈ టమోటా బాత్కి రైతా చేసుకొని తింటూ ఉంటే ఆహా ఏమన్నా ఉంటుందా. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా మునుముందుకి ఎన్నో రకాల వివిధ వంటలతో నేను మీ ముందుకు వస్తానండి. ఎంకరేజ్ చేయండి. బ్లెస్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా ఎలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉందో. రెడీ అవుతుందండి మన మిశ్రమము. అంతే అండి, సింపుల్ అండి. టమోటా బాత్ ఎవరైనా సరే చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి టమోటా బాత్ అనేది. ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మనము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకుందామండి. చూసారా, ఇలా వేసేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత 2 మినిట్స్ సిమ్లో చేసుకొని ఆ తర్వాత 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే రైస్ అనేది బాగుంటుందండి. అంతే అండి. టాటా, బాయ్ బాయ్.